Supreme Court returns with full strength with 34. The number 34 with 2 new judges. This is very important topic. So Justice A.N. Ray case ఏంటంటే it was a controversial appointment అంటారన్నమాట. It was suppression of judicial system to the government. ఒక సబ్స్టాండర్డైజేషన్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ జరుగుతుంది అన్న కేసు ఇది, వేర్ జడ్జులు గవర్నమెంట్కి, దట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్కి తల వంచేస్తున్నారు అని ఒక సిస్టమాటిక్ కాంట్రవర్షియల్ టాపిక్ 1973లో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఏఎన్ రే కేస్ ఎలా జరిగింది? బైపాసింగ్ సీనియర్ జడ్జెస్. సో 1973లో మిస్టర్ సిక్రీ గారు, ఎస్ఎం సిక్రీ గారు రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన రిటైర్మెంట్ తర్వాత ముగ్గురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ వర్ రెడీ. హూ ఆర్ దోస్ జడ్జెస్? మిస్టర్ జేఎం షేలత్, కేఎస్ హెడ్గే అండ్ ఏఎన్ గ్రోవర్. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ 3 ర్యాంక్స్లో వీళ్ళు ఉన్నారు. సో ఎనీ ఆఫ్ దీస్ 3 guys could be have sat in మిస్టర్ సిక్రీస్ పొజిషన్ పోస్ట్ హిస్ రిటైర్మెంట్. బట్ 4th పొజిషన్లో ఉన్న ఏఎన్ రే సడన్గా, బికాస్ ద గవర్నమెంట్ ఆస్ట్, దట్ మీన్స్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఆస్ట్, హీ కేమ్ అండ్ బికేమ్ ద సిజిఐ. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ వర్సెస్ కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇక్కడ ఈ టైం పీరియడ్లో యూ నో దట్ కేశవానంద భారతి కేస్ ఫండమెంటలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ విచ్ ద కోర్ట్ గేవ్ ద జడ్జ్మెంట్. సో ఇది బేసికల్గా జరిగింది కాబట్టి, ఈ సడన్గా 4th పొజిషన్ ఉన్నవాడు సిజిఐ అయిపోయింది కాబట్టి, మిగతా కొలిజియం సిస్టమ్ ఎందుకు జరిగింది ఇదంతా? బికాస్ ద ఎగ్జిక్యూటివ్ డిమాండెడ్ ఫర్ దట్ అండ్ ద జుడిషియరీ, the judges have accepted that, and that showed the submissive nature. అంటే జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కంటే తక్కువ అయిపోతుంది, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటుంది. అన్నీ ఈ కాంట్రవర్షియల్ అపాయింట్మెంట్ ప్రూవ్ చేయడం జరిగింది.